మేడం, ఈ ప్రమాదంలో మీ కాలేజీలో చదువుతున్నటువంటి ముగ్గురు పిల్లలు చనిపోయినట్టుగా తెలుస్తుంది. సో, ఏ క్లాస్ చదువుతున్నారు వాళ్ళు? ఈ వార్త తెలిసిన తర్వాత ఇక్కడ కాలేజీలో ఎలాంటి పరిస్థితులున్నాయి? అమ్, ఒక అమ్మాయి సాయి ప్రియ అనే అమ్మాయి ఫైనల్ ఇయర్ ఎంఎస్డిఎస్ స్టూడెంట్. ఇంకొక అమ్మాయి ముస్కాన్ అని ఆమె ఫైనల్ ఇయర్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ ఎంఎస్డిఎస్ స్టూడెంట్. తర్వాత సాయి ప్రియ వాళ్ళ సిస్టర్ నందిని అనే అమ్మాయి బీకామ్ ఆనర్స్ చదువుతుంది, ఫస్ట్ ఇయర్లో చదువుతుంది. ఈ వార్త చేరిన తర్వాత మా పిల్లలందరూ చాలా కలత చెందినారు. ఈ రోజు కూడా వాళ్ళ దుఃఖాన్ని కంట్రోల్ చేయకుండా ఉన్నారు. ఈరోజు వాళ్ళ కండోలెన్స్ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళ భావోద్వేగాలను వ్యక్తపరిచినారు. మా యూనివర్సిటీ అంతా కాస్త బాధగానే ఉన్నాం. ఇలాంటి విచారకరమైన సంఘటన జరిగినందుకు పిల్లలు వాళ్ళ మంచి భవిష్యత్తును కోల్పోయినారు, తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిలించారు. ఇట్లాంటి సంఘటన ఏ పరాయి వాళ్ళకి కూడా రాకూడదని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముగ్గురు స్టూడెంట్స్ డే కలర్సా మేడం, లేకుంటే హాస్టల్లో ఉంటారా? 2 అమ్మాయిలు హాస్టలర్స్, ఒక అమ్మాయి డే స్కాలర్. బయట నుంచి వస్తారు. అవును, ఎలా ఉంటుంది మేడం వాళ్ళ స్టడీ కూడా వాళ్ళతో? చాలా బాగా చదువుతారండి. చాలా యాక్టివ్గా మొన్న మా దగ్గర పెట్టిన సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అవి కూడా చాలా చక్కగా యాక్టివ్గా అటెండ్ అయ్యి ఫస్ట్ ఇయర్ అయినా కూడా చాలా ఇన్వాల్వ్మెంట్తోని తన ఆశయాలను మిత్రులతో పంచుకొని సిఏకి ప్రిపేర్ అవుతానన్న ఆశయాలు తను వ్యక్తపరిచింది.